ఆంధ్రప్రదేశ్లో పేదలకు కీలక ఆధారంగా నిలిచిన ఎన్టీఆర్ వైద్య సేవలు తాత్కాలికంగా నిలిచిపోవడం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. ఈ పరిణామంతో ప్రభుత్వ వైద్య విధానంపై సందేహాలు వ్యక్తమవుతుండగా, ముఖ్యంగా పేద రోగుల భవిష్యత్తుపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. గత కొంతకాలంగా నెట్వర్క్ ఆసుపత్రులకు ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు భారీగా పెరిగిపోయాయి. సుమారు 4 నెలల కాలంలో ఈ బకాయిలు 2,500 కోట్ల రూపాయల నుంచి 3,000 కోట్ల రూపాయల వరకు చేరుకున్నాయని ఆసుపత్రుల యాజమాన్యాలు వెల్లడిస్తున్నాయి. ఈ మొత్తాల చెల్లింపుపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ లేకపోవడంతో ఆసుపత్రులు ఆర్థికంగా కుదేలవుతున్నాయని వారు చెబుతున్నారు. ముఖ్యంగా చిన్న మరియు మధ్య తరహా ఆసుపత్రులు నిర్వహణ ఖర్చులను భరించలేక మూతపడే పరిస్థితికి చేరుకున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక మరోవైపు ప్రభుత్వం అమలు చేయాలని భావిస్తున్న యూనివర్సల్ హెల్త్ కవరేజ్ యూహెచ్సి విధానం కూడా వివాదాస్పదంగా మారింది. పాత ప్యాకేజీ ధరలను అంటే 2017 నాటి రేట్లని అమలు చేయాలని ప్రభుత్వం భావించడాన్ని ఆసుపత్రులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ప్రస్తుత కాలంలో మందుల ధరలు, సిబ్బంది జీతాలు, విద్యుత్ నిర్వహణ ఖర్చులు గణనీయంగా పెరిగిన నేపథ్యంలో పాత రేట్లతో నాణ్యమైన వైద్యం అందించడం అసాధ్యమని వైద్య వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. స్పెషాలిటీ ఆసుపత్రుల ప్రతినిధులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ప్యాకేజీ ధరలను పునఃసమీక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. హైకోర్టు మార్గదర్శకాల ప్రకారం ప్యాకేజీలు సవరించకుండానే కొత్త విధానాన్ని అమలు చేయడం సరికాదని వారు అంటున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి బకాయిలను విడుదల చేయడమే కాకుండా వైద్య రంగాన్ని స్థిరపరిచే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం మరియు ఆసుపత్రుల మధ్య నెలకొన్న ఈ ప్రతిష్టంభన కారణంగా అత్యవసర చికిత్స అవసరమైన పేద రోగులు ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉంది. పరిస్థితి త్వరగా చక్కదిద్దకపోతే ఆరోగ్య వ్యవస్థపై మరింత ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మొత్తం మీద ఈ సమస్యకు తక్షణ పరిష్కారం అవసరమని అన్ని వర్గాలు భావిస్తున్నాయి.